చూసాం. దీన్ని కామన్ మ్యాన్ అంటూ పల్లవి ప్రశాంత్ చేసిన విధ్వంసం చేశాడు. నాగార్జునకే తను మ్యానిపులేట్ చేశాడు. మనకు రైతు బిడ్డ అంటూ పెద్ద ముద్దే పెట్టాడు. ఎందుకంటే నేను రైతులు సపోర్ట్ చేస్తానంటూ తను స్టైలిష్గా తను తిరుగుతూ తన యాక్టింగ్ అయితే తను చేస్తున్నాడు. సీజన్లో చూసాం. ఒక కామన్ కేటగిరీలో వచ్చిన పల్లవి ప్రశాంత్ని చూసాం. పల్లవి ప్రశాంత్ ఏంటంటే తను రైతు బిడ్డ అంటూ ప్రతి ఒక్కరిని మోసం చేశాడు. ఈవెన్ దో నాగార్జున కూడా మ్యానిపులేట్ చేసేసాడు. ఎందుకంటే నేను వచ్చిన తర్వాత రైతులకు ఎంతో ఒకటి హెల్ప్ చేస్తాను అని చెప్పాడు. ఇక్కడ కళ్యాణ్ ఎక్కడ సింపతి కార్డు వదలు, నేను చాలా లో కుటుంబం నుంచి వచ్చాను, నేను కామన్ మ్యాన్, నేను సోల్జరు అని ఎక్కడ తను వాడలేదు. అందుకని నాకు కళ్యాణ్ అంటే ఇష్టం. ప్లస్ ఏంటంటే తనుంజాకి కళ్యాణ్కి డిఫరెన్స్ చూస్తే తనుంజ ఫస్ట్ టైం మాత్రమే కెప్టెన్ అయింది. కళ్యాణ్ 2 times అది కూడా చాలా హార్డ్ వర్క్తోనే అడిగారు. హార్డ్ వర్క్తోనే కళ్యాణ్ సపోర్ట్ తీసుకున్నాడు. ఎక్కడ తను నెగిటివిటీ అవ్వడం కానీ ఎక్కడ ఏం చేయలేదు. బర్నీ తప్పుంటే తనుంజ ఎక్కడ చెప్పలేదు. కానీ డమాను రీతు తప్పుంటే కళ్యాణ్ చెప్పాడు, ఇది నీ తప్పురా, ఇలా మార్చుకోవాలా, లేదంటే నీకు మైనస్ అవుతురా అని చెప్పాడు. ఎందుకంటే ఫ్రెండ్షిప్ కానీ తన బాండింగ్ కానీ వాల్యూస్. ఇక్కడ తనుంజ ఏం చేసిందంటే తను విన్నర్ అవ్వాలని కళ్యాణ్ ఒక ఆడుకుంటుంది తన చుట్టూ తను. ఎందుకంటే ఏ మాత్రం నేను కళ్యాణ్ని నెగిటివిటీ అయినా నేను పాజిటివ్ అవను, అందుకని అదొక ప్లాన్లో లాగా తనుంజ ఆడుతుంది. మనకేంటంటే మనవాడు మన తెలుగువాడు ప్లస్ మన బాగా ఆడుతున్నాడు కాబట్టి మన కళ్యాణ్ గెలిపించుకోవాలి. కళ్యాణ్ తనుంజ ఆడుతుంది, కాకపోతే అంత బెటర్గా ఆడటం లేదు కదా. ప్రతి సీజన్లో ఒక అమ్మాయి కన్నింగ్ ఎలా ఉంటుంది, తను కూడా అలాగే కన్నింగ్గానే బిహేవ్ చేస్తుంది. ఫిజికల్గా మెంటల్గా బాగా ఆడుతుంది, కాకపోతే ప్రతిదానికి ఎమోషనల్ అయిపోతుంది. ఇక్కడ ఎమోషనల్ కాదు, ఎవరితో ఎలా మాట్లాడి ఎంత పాయింట్ మాట్లాడేది కళ్యాణ్కి. తనుంజ ఏంటంటే ప్రతిదానికి హట్ అయిపోతుంది, ఫ్రెండ్స్ని దూరం పెట్టేస్తుంది. మళ్ళీ తనకు అవసరమైతే మాత్రం తను కళ్యాణ్ టమాటమా అని తిరుగుతుంది. అప్పుడు దాకా నీకు బాండింగ్ గుర్తురాంది, నీకు ఏదైనా టాస్క్లు వచ్చినప్పుడే గుర్తొస్తుంది అనేది. డెమాన్ బాగా ఆడుతుంది. ఇది కదా రీతు అంటే ఏంది, ఇమానియల్ కన్నా బెస్ట్ ఎంటర్టైన్మెంట్గా అవుతున్నాడు కదా. ఇలా కాదు మనం చూడాలనుకోండి డెమాన్ని. ఇన్ని రోజులు రీతు తన టాలెంట్ తను తొక్కేసింది అనిపించింది నాకైతే. డెమాన్ని ఇలాగానే మనం చూడాలని. ఇప్పుడు డెమాన్ ఏంటంటే ఇమానియల్ కూడా డామినేట్ చేసే అంత కెపాసిటీ ఉంది. ఎందుకంటే ప్రతి దాంట్లో ఇన్స్టాగ్రామ్లో కానీ ఎక్కువ సోషల్ మీడియాలో చూసినా ఇమానియల్ అయితే ఇప్పుడు 4th వెళ్ళిపోయాడు. 3rd డెమాన్ పవర్ వచ్చేసాడు. కళ్యాణ్ 1st, 2nd తను నా దృష్టిలో అయితే వీళ్ళు ముగ్గురు. విన్నర్ అయితే కళ్యాణ్, రన్నర్ అయితే తనుంజ. అది ఫిక్స్ అంతే. మనలో ఒకడు మన కళ్యాణ్ పడాలి. చాలా మంది ఇమాన్యుయల్ అంటారు కదా. ఇమాన్యుయల్ ఛాన్స్ లేదన్న, 4th వచ్చేసాడన్న. డెమాన్ అంతా విధ్వంసం సృష్టించేశాడు ఒక ఫస్ట్ వీక్కి. తను ఏంటంటే నామినేషన్కి రావడమే తన మైనస్ అయిపోయింది. ఒకవేళ వచ్చిందంటే మాత్రం తను బెటర్ పొజిషన్లో ఉన్నాడు. ఈవెన్ తనుంజ ఎంత కాంపిటీషన్ ఇచ్చిందో తనుంజని పక్కన పెట్టి కూడా ఈరోజు కళ్యాణ్ ఇమాన్యుయల్ వచ్చి ఉంటారు ఆ పొజిషన్కి. అంటే మనోళ్ళు ఉండేవాళ్ళు. అంటే నేను పక్క రాష్ట్రం అది దానికన్నా ఎవరు బాగా ఆడినా ఓకే, కాకపోతే ఇక్కడ మనోడు కళ్యాణ్ అంత బాగా ఆడుతున్నప్పుడు మనం కాకపోతే ఇంకెవరు సపోర్ట్ చేసుకుంటాం. దేవాల నుంచి కామెడీ ఆడుతున్నాడు. టాస్క్ ఒకటే ఎంటర్టైన్మెంటే కాదు.